హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరందరూ అయితే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదైతే మన సద్దుల బతుకమ్మ వీడియో. వీడియో కొంచెం అప్లోడ్ చేయడానికి నాకు కొంచెం లేట్ అయింది, ఎందుకంటే నేను ఎడిటింగ్ చేయలేదు. వీడియో అంటే దసరా అయిన తర్వాతనే, దసరా మేము అయితే గురువారం రోజు చేస్తున్నాం. గురువారం రోజు దసరా అయిన తెల్లారే మేము ఇక హైదరాబాద్కి వెళ్ళేది ఉండే కదా, హైదరాబాద్ వెళ్ళినాము. ఆ వీడియోనే మీకు ఆల్రెడీ నేను హైదరాబాద్ వెళ్ళి వచ్చిన తర్వాతనే అదే వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేసిన. అందుకే ఈ బతుకమ్మ వీడియో కొంచెం లేట్ అయింది. అయితే ఏమనుకోకండి, వీడియో అయితే మొత్తం చూడండి ఏంటిది ఎట్లా అనేది. మీదైతే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ సద్దుల బతుకమ్మ వీడియో. అదే రోజు వెళ్ళినాం మేము. వాళ్ళ కాడ అయితే సోమవారం చేసుకున్నారు. ఊరంతా అదే రోజు చేస్తారు, ఒక్కటే రోజు. ఇక సోమవారమే నేను కూడా ఇక్కడ మా ఇంటి నుండి సోమవారమే బయలుదేరిన. ఎందుకంటే ఇల్లు కడుగుడు, దీపం పెట్టుడు అదంతా ఉంటుంది కదా, అందుకే ఇక్కడ దీపం పెట్టుకొని సోమవారం రోజే బస్కు కాదు, మా ఆయనే పడగొట్టిన తర్వాత ఇక ఆ రోజైతే ఫాస్టింగే. అమ్మ ఫాస్టింగ్ ఉండే, నేనైతే లేకుండే. నేను వెళ్ళిన తర్వాతనే అన్నం తినేసి ఇక బతుకమ్మ అయితే పేర్పియడానికి అయితే రెడీ చేసుకున్నాము. పేర్పిచ్చినాము, అయిపోయింది. దాదాపు 12కి మొదలు పెడితే 4 అయింది. మెల్లమెల్లగా చేసే వరకు ఇక నానమ్మ కూడా కొంచెం హెల్త్ మంచిగా లేదు కాబట్టి నానమ్మ కొంచెం ఏం హెల్ప్ చేయలేకపోయింది. చిన్నగా ఏదో అట్లా కాని పట్టుడు, ఆడిపించుడు అట్లా చేసింది. కానీ ఇక మొత్తానికైతే బతుకమ్మ అయితే వేర్పించినాము. నాకు ఇప్పుడు అసలు వాయిస్ ఓవర్ ఇచ్చే అంత ఓపిక కూడా లేదు. ఫుల్ ఫీవరు, దగ్గు, తలనొప్పి బాగున్నాయి. కాకపోతే వీడియో బాగా లేట్ అవుతుంది పెట్టుడు అనేసి అయితే మెల్లమెల్లగా వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ అయితే చేద్దామని మొదలుపెట్టిన. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో అన్ని కాడు మిన్ను కూడా లేదు. ఇది ఆదివారం రోజు నేను ఎడిటింగ్ చేస్తాను. పిల్లలు అటు షాప్కే వెళ్ళిర్రు. వాళ్ళు ఉంటే ఎడిటింగ్ చేసుకొని వాళ్ళు ఎడిటింగ్ చేద్దామని అయితే అయితే అయిపోయింది. సాయంత్రం టైం ఎందుకు కొనిస్తామే మంచిది కొనియక ఉన్నారట. అమ్మాయికి ఇక కొబ్బరికాయ కొట్టాలి కాబట్టి చేస్తూ ఉన్నది. నేను చిన్నగా వీడియో తీసిన. కొబ్బరికాయ కొట్టిన తర్వాత అక్కడ మా దగ్గర ఏంటిది అని అంటే అది తొందర మొదలు పెట్టరు, తొందర ఆడరు, పని చేస్తారు. దాదాపు 10-11కి అప్పుడు ఆట మొదలు పెట్టిర్రు. బతుకమ్మ అయిన నీకు కూడా ఎంటికలు పెరుగుతే జడ ఎత్తే బరాబర్ ఉంటుంది. అసలు నేను కూర్చుంటే ఎవరిది అయినా అవుతుంది అట్లనే. మరి పెట్టాను. మేమైతే బతుకమ్మలు అక్కడ గద్దె దగ్గర పెట్టేసి గుడిలో దుర్గాదేవిని పెట్టిరని అమ్మ చెప్పింది. ఇక దుర్గాదేవి దర్శనం చేసుకొని వద్దామని అయితే మేము గుడికి వచ్చినాము. పిల్లలను పట్టుకొని అమ్మ నేనైతే ఇద్దరం వచ్చినాము. అంటే నేను దసరాకి ఇక్కడ ఉంటే దుర్గాదేవికి జంబాకు పెడతా అనుకున్నా, కానీ నేను ఎప్పుడు దసరాకి అయితే అమ్మ వాళ్ళ దగ్గర ఉంటలేను, మా ఇంటికి వెళ్తున్నా. అందుకనేసి ఫస్ట్ దుర్గాదేవిని అయితే చూసేద్దాం బా అమ్మ అని అమ్మని పట్టుకొని అయితే నేను గుడికి వచ్చినాము. అప్పటికే పూజ అయిపోయిందట. ఇక అయ్యగారేమో ఇంకొంచెం ముందర వస్తే పూజ దొరుకు కదమ్మా, హారతి తీసుకునేటోళ్ళు అని అన్నారు. కానీ కొంచెం లేటే అయింది మాకు. ఇక మొత్తానికైతే పూజ దొరకకున్నా కూడా ఆ దేవి దర్శనం అయితే చేసుకున్నాము. అంతా మంచిగా జరగాలని అయితే కోరుకున్నా. ఇక ఇప్పుడు ఎక్కడ ఏ దేవుని కనబడ్డా కూడా మా మిన్నగారు ఆపరేషన్ మంచిగా జరగాలనే మొక్కుకుంటున్నా. దేవుని పుణ్యాన మంచిగా జరగాలి. ఇక దుర్గాదేవి దగ్గర అయితే అందరూ అయిపోయారు. అక్కడ గుడి దగ్గర మంచిగా బతుకమ్మలు కూడా ఆడిర్రు. అంటే వాళ్ళే బ్రాహ్మణ్స్, కోమట్లు ఉంటారు కదా, వాళ్ళైతే గుడి దగ్గర పెట్టి ఆడతారు. ఇక మిగతా వాళ్ళందరూ ఎవరి వాడకు వాళ్ళే పెట్టి ఆడతారు. దాదాపు ఒక 10-15 వాడలు ఉన్నాయేమో, పెద్ద ఊరే కదా. కానీ అందరూ ఒకటే రోజు చేస్తారు. ఫస్ట్ అంపేదైతే ఈ గుడిలో ఉన్న వాళ్ళే. అంటే వాళ్ళకు కొంచెం ఎక్కువ ఆడలేరు, ఎక్కువసేపు అంటే కొంచెం రెస్ట్ తీసుకునేటోళ్ళు కదా ఊకే. అట్లని వాళ్ళు తొందరనే 12-1 వరకు అయితే అంపేస్తారు.
వీళ్ళు అంపిన తర్వాతనే ఒక్కొక్కరు తీసుకెళ్తూ ఉంటారు. మాయ అయితే తెల్లారి 10 అయిందో 11 అయిందో వాగల, అది కూడా మీకు వస్తుంది ఇట్లా చూడర్రి. ఇక అక్కడైతే ఇక కోలలు వేసుకుంటా వాళ్ళు ఆడుతూ ఉన్నారు. ఇంతే ఆడతారు వాళ్ళు, ఇక ఎక్కువ ఆడరు. ఇదైతే మా దగ్గర అప్పటికి టైము దాదాపు 1, 2 అవుతుందేమో, ఆడుతూ ఉన్నారు. నేనేమో చిన్నగా నేను వీడియో తీస్తే వాళ్ళేమో వీడియో ఎందుకు తీస్తాను అట్లా ఇట్లా అని అన్నారు. కాకపోతే ఇక్కడ మా శాన్వి వీడియో తీసింది, తనని తీయమని చెప్పిన. పిల్లలతోని నాకు ఒక ప్రాబ్లం ఏమనిపిస్తుంది అంటే, పిల్లలు అస్సలు లంగా ఓనీలు కానీ ఇట్లా కుచ్చుకునేటివి వేసుకోవడానికి చూడరు, వేసుకోరు. ఇక ఇలాంటి బతుకమ్మల టైం అప్పుడన్నా వేసుకోకుంటే ఎట్లుంటుంది అని నేను అవి వేస్తే అస్సలు అయితే ఆ లంగవోని లేస్తే నాకు లూజ్ ఉన్నది, నాకు కుచ్చుకోపోతుంది, టైట్ ఉన్నది, అట్లా ఇట్లా అని ఇద్దరు అంటే తనని మెప్పిస్తే ఈమె కూడా, ఈమెను మెప్పిస్తే ఆమె కూడా వర్షపడులేదు. కొద్దిసేపు అయితే పిస అనిపించింది నాకు. ఇక ఎలాగోలా మా అమ్మకు ఇచ్చేసి నాకు మస్తు కోపం వచ్చుడు అన్నట్టు. అసలే అంత నాకు మైండ్ మంచిగా లేదంటే ఈ పిల్లలతోని ఏదో బాధ, వేస్తే ఒక బాధ, లంగమోనీలు వేయకుంటే ఒక బాధ. వేయకుంటేనేమో చూడు పిల్లల్ని రెడీ చేయలేదు అని అంటారు, రెడీ చేద్దామంటేనేమో వాళ్ళు సహకరించరు, అది బాధ. మిన్నుగాడైతే ఒక చుట్టూ కూడా తిరగలేదు. 8:30, 9 వరకు దుర్గాదేవికి పోయి వచ్చే వరకు పడుకున్నది, ఆడలేదుగా. నన్నేమో తన దగ్గరనే ఇంటికాడనే ఉండాలని ఏడ్చుడు. శాన్వేమో నువ్వు వస్తేనే నేను బతుకమ్మ ఎగురుతా అని శాన్వి అనుడు. ఇద్దరి మధ్యలో నాకు ఇది ఇబ్బంది అనిపించుడు. ఇక మొత్తానికైతే ఇక్కడ 12, 1 అయింది. అప్పుడు నాకు కొంచెం టైం దొరికితే ఇక అప్పుడు ఒక పాటకైతే ఎగిరిన. ఇక్కడ శాన్విని వీడియో తీయమన్నా, అట్లా ఒక మెమొరీగా ఉంటుంది అనేసి ఇక మీ అందరికీ చూపెడదామని. వీళ్ళందరూ అయితే ఇలాంటి బ్యాచ్ చూస్తే నాకు మా పాత బ్యాచే గుర్తుకొస్తుంది. మేము కూడా ఒక 10-15 మంది దాకా ఉండేటోళ్ళము, మంచిగా ఫ్రీగా అందరము ఆడుకునేటోళ్ళం. అంటే ప్రతి ఎంగిలి పూలు వేసిన రోజు బతుకమ్మ వేరితే ఆ 7 రోజులు సద్దుల దాకా కూడా బతుకమ్మ వేర్చేటోళ్ళము. పూలకైతే తెల్లారంగా 5ంటికే 4ంటికే లేచి అందరం అనుకొని ఒక దగ్గర కలుసుకొని పూలకు పోయేటోళ్ళము. ఇంకా పెద్ద అన్నయ్యలు ఉంటారు కదా, ఆ అన్నయ్యలు అయితే మమ్మల్ని అందరినీ తీసుకొని అడవికి వెళ్ళేది. అడవి కాడ తంగడి పువ్వు కోసము ఊరియా బత్తాలు పట్టుకొని పోతే ఆ సంచులు నిండా తీసుకొని వచ్చేది. ఒక్కసారి అయితే నన్ను కందితీగ పురుగు అంటారు కదా, ఆ పురుగు అయితే ఇక్కడ కన్ను మీద కుడితే కన్ను ఇంత వాసింది. వచ్చిన తర్వాత మా అమ్మ తిట్టుడు, ఆ పూలకు ఎందుకు పోయినావు, అటు ఎందుకు పోయినావని. కానీ అప్పుడు ఏదో అట్లా అనిపిస్తుంది కదా, పూలకు పోవాలి, నా బతుకమ్మ పెద్దది కావాలి అని. అట్లాంటివి అన్నీ గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు మాత్రము పోరగాళ్ళు అసలు ఆడడానికి చూస్తలేరు. ఇప్పుడు అందరు పెళ్ళి అయినోళ్ళు కానోళ్ళు అందరు చీరలు కట్టుకునుడే. నేను మాత్రం నా పెళ్ళి వరకు కూడా నేను చీర కట్టుకోలేదు. ఎప్పుడు ఏ దసరాకైనా, సద్దులకైనా, దీపావళికైనా డ్రెస్సులే కొనుక్కునేది. కానీ చీర మీద నాకు అప్పుడు ఇంట్రెస్ట్ లేకుండే. మా అమ్మ కూడా వద్దనేది చీర కట్టుకోవద్దు అని. కానీ ఇప్పుడు మాత్రం 7-8 ఏళ్ళు వచ్చినాయి అంటే చీరలే కడుతున్నారు. ఆ పాత రోజులే మంచిగా ఉండే అని అనిపిస్తుంది. కాకపోతే నా దోస్తులందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మనిషికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టిర్రు. ఇప్పుడు అంత ఎగరాలన్న ఇంట్రెస్ట్ కూడా మాకు లేదు, అట్లా అనిపిస్తూ ఉన్నది. ఏం చేద్దాం. ఇక్కడైతే పొద్దున బతుకమ్మది లేపడానికని పాట పాడుతున్నారు, ఒక్కేసి పువ్వేసి అని. నిలబడి ఫోటో ఎత్తా, ఇక నిలబడు. డాన్స్ చేయాలా? ఓ శానా
రా.